అంటే 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఆఫీసుల ముందు ఒక నిరసన వ్యక్తం చేసి తరువాత పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని, డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది. విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నా. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకానొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అయ్యా తగ్గించడం దేవుడు ఎరుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు. 25% నుంచి 55% వరకు ఇంతకు ముందు వస్తున్నటువంటి బిల్లులు పెరిగే ప్రమాదం ఉంది. సామాన్యుడి నడ్డి మీద ఇవాళ మీరు కొడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇచ్చిన హామీను తప్పటం ఒకటి, దానితో పాటుగా సామాన్యుల మీద విపరీతమైన భారం వేసేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించటం చాలా దురదృష్టకరం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం సమావేశమై దీన్ని నిరసన తెలియజేయాలి. మనం అపోజిషన్లో ఉన్నాం. 40% 11 సీట్లే అని అనుకోకండి, 40% ఓటు శాతం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంది. ఇంకా పెరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు కదా, పులివెందులు వెళ్తే ఎంత భయంకరంగా జనం వచ్చారో. ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలుసా? చెంపలేసుకొని వస్తున్నారు. తప్పు చేశాం, అన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నాం, ధరలు పెంచేటటువంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, 6 నెలల్లోనే మాకు బుద్ధి వచ్చింది అని చెంపలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు తేలి కూరుకుంటాడా? చాలా అనుభవజ్ఞుడు. దేనిలో అడ్మినిస్ట్రేషన్లో కాదు, అడ్మినిస్ట్రేషన్లో చాలా అనుభవజ్ఞుడని ఈనాడు, ఆంధ్రజ్యోతి డప్పాలు కొడతాయి. దానిలో కదా అనుభవజ్ఞుడు. ఎదుటి పార్టీలు నొక్కడానికి అనుభవజ్ఞుడు, వెన్నుపోటు పొడవటంలో అనుభవజ్ఞుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుందని ఏం చేస్తున్నాడు? పెట్టండిరా కేసులు, ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టండి, సోషల్ మీడియా కేసులు పెట్టండి, లోపలేసేయండి. మొన్న మన ప్రేమను వేశారు. ఎక్కడో తెలుసా? కర్నూలు కోర్టుకు తీసుకెళ్లారు. ప్రేమను తీసుకెళ్ళి కర్నూలు కోర్టులో హాజరుపరిచారు. ఆయన ఏదో పోస్ట్ పెట్టాడని. ఆ పోస్ట్ కూడా చాలా జెన్యూన్ అయిన పోస్టు. ఏంటంటే, రోడ్లకు కూడా, అంటే ఇటువరకు హైవేలకు టోల్ గేట్లు ఉండేవి, ఇవాళ జిల్లా పరిషత్ రోడ్లకి, R&B రోడ్లకి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చి టోల్ గేట్ వసూలు చేసేవాడికి ప్రపోజల్ పెట్టాడు. దీని మీద వ్యంగ్యంగా పెడితే ఎక్స్టార్షన్ కేసు పెట్టారు, అంటే దోపిడీ కేసు. రోడ్డు మీద నిలబడి కామెడీగా ఒక అతని దగ్గర 100 రూపాయలు తీసుకు, మన మనుషులే తీసుకుంటే 100 రూపాయలు తీసుకున్నాడు, ఇది ఎక్స్టార్షన్ దోపిడీ అని పెట్టారండి. ఏం అన్యాయమయ్యా? ఏం పోయే కాలం వచ్చిందయ్యా?
అంటే భయపెట్టాలి, ప్రేమను భయపెట్టాలి. ఆమె ఎవరు? సుధారాణి భయపెట్టాలి అని కేసులు పెట్టి, జైల్లో పెట్టి, భయపెట్టి, రోడ్డు మీదకి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు రాకోకుండా, ఉద్యమాలు జరక్కోకుండా చేసుకోవాలి అనే దానిలో చంద్రబాబును మించిన ఎక్స్పర్ట్ ఎవరు లేరు. నేను మనవి చేస్తున్నా, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రాడు తేల్తాం. నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నారు. మా నాని మీద కేసు పెట్టారు, సుబ్బారెడ్డి గారి మీద కేసు పెట్టారు, మళ్ళా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టారు, అదేవిధంగా సాయిరెడ్డి గారి మీద కేసు పెట్టారు, అప్పిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. నీ మీద కూడా ఉందా? దీని మీద లేదంటే, లేకపోతే నష్టపోతాడు రేపు రాబోయే రోజుల్లో. మేయర్ గారి మీద కేసు పెట్టారు, నా మీద కూడా పెడతారంట. మరి ఏంటో నాకు తెలియదు, ఇంకా రాలా. ఓడైతే పెట్టారు మన పోలీస్ స్టేషన్లో. ఎన్ని కేసులైనా పెట్టుకోండి అయ్యా. కేసులకు భయపడితే రాజకీయాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, జైల్లో పెడితే భయపడి పారిపోతామా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పెంచుతున్నటువంటి ఈ విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటాం. నువ్వు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తూనే ఉంటాం. కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మాకు ఏం పని లేదు. ఈ 4 సంవత్సరాలు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించటమే, నీ తల వంచటమే మా పని అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మనం చేసాం. ప్రతి జిల్లాలోనూ రైతులకు మద్దతుగా, ఎంత దారుణం అని నాకు అర్థం కాల. రైతులు, వరి పండించే రైతులు మన ప్రాంతంలో చాలా ఎక్కువ. కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరిలో వరి పంట పండించేటటువంటి రైతాంగం 80% ఉంటారు. వరి పండిస్తే ఏమైందండి? ధర ఇచ్చారా మీరు? ఎంత? 15,000 ఎంత గిట్టుబాటు ధర? 1740 రూపాయలు. నాకు తెలిసి 90 కాదు, 1740 రూపాయలు గిట్టుబాటు ధర. ఎక్కడన్నా కొన్నారండి 1740 రూపాయలకి ఈ రాష్ట్రంలో? నేను అన్ని చోట్లకు వెళ్ళా, ఎక్కడా కొనలా. గవర్నమెంట్ కొన్నది ఈవెన్ 1% కూడా లేదు. మొత్తం మిల్లర్లే. రోడ్డు మీద ఆరబెట్టుకుంటే తుఫాన్లు వస్తున్నాయి కదా. ఏమండి, 1740 రూపాయలు కదా, అంత కొనలేము. 1300కి ఇస్తారా? 1400కి ఇస్తారా? దీనిలో తడి శాతం ఎక్కువ ఉంది కాబట్టి 1350కి ఇస్తారా అని బేరం ఆడి రైతుల దగ్గర 1400, మ్యాక్సిమం 1400కు మాత్రమే కొని తీవ్రంగా రైతుకు నష్టం చేసినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం. అదేమంటే మన జిల్లా ఆయనే పౌర సరఫరా శాఖ మంత్రి గారు. ఆయన నియోజకవర్గం వెళ్ళే నేను తెనాలి. మన శివ ఓడిపాడు కదా, వెళ్ళా. ఏ ఊరు అది? కొలకలూరా? కొల్లిపార వెళ్తే అక్కడ ఒక లారీ కూడా కొనలేదండి మన నియోజకవర్గంలో. 1740 రూపాయలకి 1350, 1400, 1375 అమ్ముకోపోతేనేమో తడిసిపోద్ది, రోడ్డు మీద పడేసుకున్నారు. ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదని మనకు చేస్తున్నా. 89 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నా, చెన్నారెడ్డి గారు అప్పుడున్నా, విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడున్నా, జనార్దన్ రెడ్డి గారు అప్పుడున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసి గారు, చంద్రబాబు, ఎన్టీ రామారావు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. రైతులకు ఇంత ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు, అతనే చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నాం. ఒక పెద్ద ఆయన అంటున్నాను, నమ్మి ఓట్లు వేశారయ్యా. చంద్రబాబు నాయుడు మాట నమ్మి ఓట్లేస్తే ఇలా కాక ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టకూడదు. ఒకటి చూపించమన్నారు. ఒక్కటి మీకు గుర్తుందిగా, 2014లో సోదరులారా, రైతు సోదరులారా, సైకిల్కి ఓటేయండి, మీ రుణాలన్నీ రద్దు చేస్తాను, రైతాంగం వచ్చేటువంటి రుణాలన్నీ అన్నాడు లేదా? ఈ లేడీస్ ఎదురుగా కూర్చుంటే, అమ్మా ఏంది నీ మెడలో బంగారం లేదు, మీ ఆయన బాగా తాకట్టు పెట్టుకున్నాడా ఎరువుల కోసం? ఏం లేదు, సైకిల్ కొట్టేసేయి, నీ బంగారం నీకు ఇంటికి వచ్చేసింది అని చెప్పాడు. నమ్మారు, ఓట్లేశారు. సుమారుగా 95,000 కోట్ల రూపాయలు అప్పులుంటే తీలా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. 15,000 కోట్లు తీర్చేటప్పటికి వెనకబడ్డాడండి. అదేమంటే ఇలాగే మీడియా మిత్రులు అన్నారు,
మన రఫీ లాంటి వాళ్ళు ఏమండి మొత్తం రద్దు చేస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని. మొత్తం అన్నానా? ఎక్కడన్నా మొత్తం ఎక్కడన్నాను? కొద్దిగా రద్దు చేస్తా అన్నాను, రద్దు చేశాను అంతే, ఇంక లేదు అన్నాడు. ఎంత ఘోరం అండి. ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. కానీ నమ్మారు. రోజు ఖచ్చితంగా డేట్ ఇచ్చి డబ్బులేసే జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఇవాళ ధరలు పెంచేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమిని ఎన్నుకున్నారు. సరే, ఎన్నుకోవడానికి 100 కారణాలు. ఇంకో ఆయన బయలుదేరాడు, ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ గారు మావోడే. నాయుళ్ళందరూ వేయాలి వేశారు. ఇప్పుడు వేస్తున్నాడు చంద్రబాబు. నేను మనం చేస్తున్నా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయని మనం చేస్తున్నా. ప్రజల్ని పట్టించుకునే పని లేదు. ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా చెబుతున్నాడు. ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే అసలు ఏందో రాష్ట్రం పరిగెత్తుందంట. ఆర్థికంగా ఎక్కడ చూసినా అభివృద్ధి అనంట. రోడ్ల గుంటలు పడిపోయినాయంట, కొత్తగా రోడ్లు వచ్చేస్తున్నాయంట. అభివృద్ధి శరవేగంగా జరిగిపోతుంది పేపర్లో. కింద చూస్తే ఏమి లేదు. బియ్యం కొనేవాడు లేడు, ఒడ్డు కొనేవాడు లేడు, రైతు గిట్టుబాటు ధర ఇచ్చేవాడు లేడు, ఎవడలేడు. ధరలు మాత్రం పెంచు. విద్యుత్ ధరలు విపరీతంగా పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్లాన్ చేశారు. మళ్ళీ ఆగారు. దెబ్బ మీద దెబ్బ పడుకోకుండా వర్షని కొడితే బాగోదని కాస్త గ్యాప్ ఇచ్చి కొట్టాలని నిర్ణయించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైన పరిపాలన మీరు చూశారుగా. ఎలక్షన్ ముందు ఏమన్నాడు? మందు బాబులకి ఏమన్నాడండి? 99 రూపాయల మందు సరే, సవకగా మంచి నాణ్యమైన మందు ఇస్తా అన్నాడు. సవకగా మంచి నాణ్యమైన మందు. ఏమండి, నాణ్యమైన మందు దొరుకుతుంది ఎక్కడన్నా? ఏమన్నా రుచి మారిందా? అయ్యే డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న ఈ డిస్టిలరీలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న డిస్టిలరీలు. ఒకటి ఆ రోజున కూడా వాళ్ళే సప్లై చేసేది. కొత్త సీసాలో పాత సారా. సీసా మారిందనుకుంటా, నాకు తెలియదు. 99 అంట. లైన్లో కూర్చోండి ఇద్దరు, మరి రాదు, ముందోడికి వెళ్ళిపోద్ది. 99 అయిపోయి 99 కొన్ని తర్వాత అంటారు. ఎంత దుర్మార్గం అండి. ఇవాళ తీసుకొచ్చి ప్రైవేట్ రంగానికి ఇచ్చేశాడా? ఇటువరకు గవర్నమెంట్ అమ్మేది. దానిలో 1500 1800 వేసి పాపం కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు, మందు జరుగుతూ ఉండేది. మాకు మంచి బ్రాండ్ రావట్లేదు అని మా మందు బాబులందరూ గొడవ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిందో ఆ హామీల్ని ఎక్కడా కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా పాటిస్తూ కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వం చూసినా కూడా అన్నీ కూడా కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సినటువంటి సంక్షేమం అభివృద్ధి కూడా ఈ కరోనా వల్ల పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జగనన్న ఇచ్చిన మాటని తూచా తప్పకుండా ఆ కష్టకాలం 2.5 సంవత్సరాల కాలంలో కూడా మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క గడప గడపకు అందించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6 ఇస్తా ఉన్నారు, ప్రజలకి అందుబాటులో సంక్షేమాన్ని తీసుకొస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమానికి దీటుగానే కాకుండా మెరుగైనటువంటి సంక్షేమాన్ని మేము ప్రతి ఒక్క గడప గడపకు అందిస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పడం కూడా జరిగింది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల్ని పెంచాడు అని చెప్పేసి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ
మేము కానీ అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితి మా ప్రభుత్వం తీసుకోదు, ఆ ఆలోచన చేయదని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎన్నికల ప్రచార బహిరంగ సభలలో చెప్పటం కూడా జరిగింది. మరి 6 నెలల కాలాల ప్రభుత్వం వచ్చి 6 నెలల కాల సూపర్ 6 లేదు, విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రజలపై అదనపు భారాన్ని మోపటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని చెప్పేసి కూడా ప్రజలు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రజలు ఈ రాష్ట్రంలో 80% మంది ప్రజలు పేదవారు. ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందుతూ ఉంటుంది, తద్వారా మా కుటుంబాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళొచ్చు, సంక్షేమం మాకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి మా కుటుంబాలు మరి ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా మా కుటుంబాలు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 80% మంది ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అమ్మఒడి వస్తుందని, విద్యా దీవెన వస్తుందని, విద్యా కానుక వస్తుందని, ఆసరా వస్తుందని, ఆరోగ్యశ్రీ వస్తుందని చెప్పేసి ఎంతోమంది కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కనీసం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అంటే కనీసం ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి, చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మీకు మంచి మెజార్టీ ఇచ్చారు, మీరు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మీరు కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి ఉన్నారు, మీరేదో నిధులు తీసుకొస్తారు, సంపద సృష్టిస్తారు. ఈ ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందు వేస్తే మీరు 7 అడుగులు ముందేస్తారని చెప్పేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు పట్టం కట్టారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉంది, మీకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మీకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు ఏదైతే సంక్షేమం ఇవ్వాలో వాటి మీద దృష్టి పెట్టి ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను తూచా తప్పకుండా పాటించేటువంటి బాధ్యత, కర్తవ్యం మీ మీద ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ, తప్పకుండా ఏదైతే మీరు ఎన్నికలలో హామీలు ఇచ్చారో, ఏదైతే మీరు ఎన్నికల్లో అధికారం కోసం వాగ్దానాలు చేశారో, ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఇక మెరుగైనటువంటి సంక్షేమాన్ని అందించామని చెప్పేసి మీరు జనానికి చెప్పారో వాటన్నిటిని కూడా అందించాల్సిన బాధ్యత, అందించవలసిన ధర్మం మీ మీద ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద మేము ధర్నా చేస్తూ ఉన్నాం.